రామరాయల 80% సైన్యం శత్రువుల కోసం ఎదురు చూస్తుంది. కానీ ఎవ్వరూ రాలేదు. ఒక్కసారిగా సుల్తాన్ల సైన్యం మొత్తం 20% సైన్యంతో ఉన్న రామరాయల మీద విరుచుకుపడింది. సైన్యం లేదు. ఉన్న కొద్దిమంది సైన్యాన్ని సుల్తాన్లు నరికేస్తున్నారు. ఈశాన్య దిక్కులో ఉన్న సైన్యం విషయం తెలుసుకొని వచ్చేలోపు రామరాయల ఏనుగుకి నల్లమందు పెట్టారు. మత్తెక్కిన ఏనుగు రామరాయల్ని కింద పడేసింది. విజయనగర సామ్రాజ్యాధినేత అలియ రామరాయలు సుల్తాన్ల చేతికి చిక్కాడు. సుల్తాన్ హుసేన్ రామరాయల తలని నరికి రాక్షసానందంతో పైకెత్తి పట్టుకున్నాడు. శత్రు దుర్భేద్యమైన విజయనగర సామ్రాజ్యం జెండా మొట్టమొదటిసారి చివరిసారిగా కిందకి దిగింది. రాజఖడ్గాన్ని అర్హత లేనివాడు ముట్టుకోవడం వల్లే గెలవాల్సిన యుద్ధం కూడా ఓడిపోయామని రాజ్యంలో పెద్దలు కన్నీళ్లు పెట్టుకున్నారు. రామరాయల్ని ఓడించిన సుల్తాన్లకి విజయనగర సామ్రాజ్యం మొత్తాన్ని కొల్లగొట్టడానికి సుమారు 6 నెలలు పట్టింది. దీన్ని బట్టే విజయనగర సామ్రాజ్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది.